హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మన మైండ్స్ అకాడమీ యొక్క అప్లికేషన్ ఉంటుంది. సో దీన్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటెంట్ ఉంది కదా, దీని యొక్క పీడిఎఫ్ ఫైల్స్ మొత్తం కూడా, కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా మన మైండ్స్ అకాడమీ అప్లికేషన్లో ఉంటాయి. సో వాటిలో మీరు వీటిని చక్కగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే మీరు మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఫైన్. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చి డోపింగ్ నిరోధానికి అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? నాడా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. ఇది డోపింగ్ని కంట్రోల్ చేయడం కోసం ఒక అప్లికేషన్ని డెవలప్ చేసింది. ఎందుకోసం అంటే నిషిద్ధ ఉత్ప్రేరకాలు అనుకోకుండా, అంటే తెలియకుండా వాడకుండా ఉండడం కోసము ఆ యొక్క నిషిద్ధ ఉత్ప్రేరకాల యొక్క వివరాలన్నీ కూడా క్రీడాకారులకు తెలవాలి, వారికి వీటిపైన అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అయినటువంటి నాడా ఇండియా అనేటువంటి ఒక యాప్ని, ఒక అప్లికేషన్ని రూపొందించడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఈ యాప్లో ఈ యొక్క నిషిద్ధ ఉత్ప్రేరకాల యొక్క వివరాలు అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఏ మెడిసిన్ వాడాలి, ఏది వాడకూడదు, ఏ డ్రగ్ తీసుకోవాలనేది పూర్తిగా దీనిలో డీటెయిల్స్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళ మెడికేషన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి, అండ్ ఈ యొక్క అప్లికేషన్ అటు స్పోర్ట్స్ మెన్కి, అథ్లెట్లకు, అదేవిధంగా ఇటు నాడాకి మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఉంటుందని చెప్పేసి ఎవరు? కేంద్ర క్రీడల మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకే ఫైన్. ఏంటి అప్లికేషన్ పేరు? నాడా ఇండియా. ఓకే రైట్. నెక్స్ట్, విలువైనటువంటి ఆటగాడిగా జడేజా ఉన్నారని చెప్పేసి విజ్డన్ చెప్తుందన్నమాట. మీకు డౌట్ రావచ్చు, మరి సచిన్ ఉన్నారు, కోహ్లీ ఉన్నాడు, MS ధోని ఉన్నారు. సో ఇట్లాంటి ఇట్లాంటి అత్యున్నతమైనటువంటి స్పోర్ట్స్లో స్థానానికి వెళ్ళినటువంటి వీరుండగా జడేజాకి ఎలా వచ్చింది అనే డౌట్ రావచ్చు. కానీ చూసుకుందాం. ఎగ్జామ్లో మనల్ని ఈ పాయింట్ దగ్గరనే కొంచెం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా 21వ శతాబ్దంలోనే అత్యంత విలువైన భారత క్రికెటర్ అని చెప్పేసి విజ్డన్ ప్రకటించడం జరిగింది. ఫైన్. ఆల్రౌండర్ కోటాలో. ఓకే, నాట్ ఏ బ్యాట్స్మెన్, నాట్ ఏ బౌలర్, నాట్ ఏ అంటే కంప్లీట్ ప్లేయర్ కాదు. సో ఆల్రౌండర్ కోటాలో ఈ విధంగా రవీంద్ర జడేజాకు భారతదేశంలో 21వ శతాబ్దంలో అత్యంత విలువైనటువంటి క్రికెటర్ అని చెప్పేసి విజ్డన్ ప్రకటించడం జరిగింది. మరి వరల్డ్లో ఎవరున్నారు ప్రపంచంలో అంటే మురళీధరన్, శ్రీలంకకు చెందినటువంటి మన స్పిన్నర్ అయినటువంటి మురళీధరన్ గారు అత్యధిక వికెట్స్ని తీసినటువంటి ఆటగాడు. సో మురళీధరన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ప్రపంచంలో మళ్ళీ సెకండ్ ప్లేస్లో, అంటే రెండవ విలువైనటువంటి ఆటగాడిగా జడేజానే నిలవడం జరిగింది. వరల్డ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా ఉండడం జరిగింది. అయితే క్రిక్ విజ్ అనేటువంటి ఒక టూల్ సహకారంతో స్టాటిస్టిక్స్ని, అంటే గణాంకాలని విశ్లేషించడం ద్వారా విజ్డన్ ఈ యొక్క జడేజా విలువను మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగిందనమాట. ఫైన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఆల్రౌండర్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్, టాప్ 50లో ISB ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు అంటే ద ఎకానమిస్ట్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్ ర్యాంకింగ్లో అంతర్జాతీయ బిజినెస్ స్కూల్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూళ్ళల్లో మన ISB, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇది హైదరాబాద్లో ఉంది. ఫైన్. ఈ ISB 43rd ర్యాంక్ని సంపాదించడం జరిగింది. ఫైన్. ఎవరు? ద ఎకానమిస్ట్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ISB 43వ ర్యాంక్ని సంపాదించడం జరిగింది. అయితే ఇండియా నుంచి టాప్ 50లో చోటును సంపాదించినటువంటి ఏకైక బిజినెస్ స్కూల్ ISBనే. ఫైన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏ సంస్థ నిర్వహించింది సర్వే? ద ఎకానమిస్ట్. ఓకే. నెక్స్ట్, ప్రభుత్వ రుణం 94.61 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు ఆర్థిక శాఖ. ఇందుకోసం చూద్దాం ఒకసారి. ప్రభుత్వం పైన మొత్తం చెల్లింపుల భారం, దీంట్లో పబ్లిక్ అకౌంట్తో కలుపుకొని మొత్తం చెల్లింపుల భారం గడిచిన ఆర్థిక సంవత్సరం, అంటే గత ఆర్థిక సంవత్సరం 2019-2020. ఫైన్. ఏంటి? 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చ్ వరకు చూసుకుంటే
అయితే ఇదేంటి కంప్లీట్ ఎకనామిక్ ఇయర్ అని అనమాట, ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ యొక్క గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ 2019-20లో వీటిని ఏంటి ఒక ఆర్థిక సంవత్సరాన్ని 4 భాగాలుగా 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది కదా. సో దాంట్లో లాస్ట్ క్వార్టర్ అయినటువంటి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేటువంటి త్రైమాసికం ఏదైతే ఉందో ఈ త్రైమాసికంని అంతఃకృతం త్రైమాసికం అంటే ఈ జనవరి కంటే ముందున్నటువంటి 3 నెలలు అనమాట. అదేంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్తో పోలిస్తే ఎంత 0.8% పెరగడం జరిగింది. ఏంటి ప్రభుత్వం పైన మొత్తం చెల్లింపుల భారం ఎంత 0.8% పెరిగి ఈ పూర్తి మొత్తం ఎంతకైందట 94.61 లక్షల కోట్లకు చేరిందని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ తన యొక్క రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఫైన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ మొత్తం చెల్లింపుల విషయంలో ఒక పబ్లిక్ డెప్ట్ పరిమాణమే ఎంత 90.9% ఉంది అని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్తుంది. ఈ యొక్క పబ్లిక్ డెప్ట్లో ఏమేమి ఉంటాయంట, ప్రభుత్వం యొక్క బాండ్లు, ట్రెజరీ బిల్స్, అంతర్జాతీయ ఆర్థిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు వంటివన్నీ కూడాను పబ్లిక్ డెప్ట్లో యొక్క పరిధిలోకి రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పబ్లిక్ డెప్ట్లో ఏమేమి వస్తాయి అనేటువంటి విషయాన్ని. నెక్స్ట్ విదేశీ రుణం. సో విదేశీ రుణం ఎంత ఉంది చూసుకుంటే మన ఇండియా యొక్క విదేశీ రుణం 2020 సంవత్సరం మార్చి నాటికి $558.5 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 41.9 లక్షల కోట్లుగా నమోదు కావడం జరిగింది. దీన్ని 2019 మార్చితో పోలిస్తే ఈ యొక్క విదేశీ రుణం ఎంత పెరిగింది 15.4 బిలియన్ డాలర్లు పెరిగిందని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. ఎంత 2019 మార్చితో పోలిస్తే ప్రస్తుతము ఉన్నటువంటి 558.5 బిలియన్ డాలర్లకు ఎంత యాడ్ అయింది 15.4 బిలియన్ డాలర్స్. నెక్స్ట్ ఈ యొక్క మొత్తం ఈ విదేశీ రుణంలో ఏముంది చూసుకుంటే మొత్తం రుణంలో వాణిజ్య రుణం వాటా 39.4% ఉంది, ఎన్ఆర్ఐ డిపాజిట్లు 23.4% ఉంది, స్వల్పకాలిక రుణాల యొక్క వాటా 18.2% ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, విదేశీ రుణంలో మొత్తం ఎంత ఉంది, దానిలో దేనికి మెజారిటీ వాటా ఉందనేది కూడా మేబీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో. అదేవిధంగా కరెంట్ అకౌంట్ మిగులు అనేది కూడా జరిగింది. సో జనరల్గా కరెంట్ అకౌంట్ అనేది మిగలదు, ఇప్పుడు కూడా లోట్లోనే ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు అంటే ఇంతకుముందు కూడా మిగిలింది కానీ చాలా రేర్ అనమాట. ఏంటో చూసుకుంటే ఇప్పుడు $0.6 బిలియన్ కరెంట్ అకౌంట్ మిగులు అనేటువంటిది జరిగిందనమాట. 2020 జనవరి మార్చి మధ్య భారత్ 0.6 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ మిగులు అనేది నమోదు చేసుకోవడం జరిగింది. అయితే 2019లో ఇదే టైంలో మన ఇండియా $4.6 బిలియన్ కరెంట్ అకౌంట్ లోటు నమోదు కావడం జరిగింది. అప్పుడు లోటు ఉంది, ఇప్పుడేంటి మిగులు అనేది జరిగింది. ఇది జీడిపిలో ఎంత వాల్యూ అంట 0.1% వాల్యూ మిగులు అనేది సంభవించడం జరిగింది. ఇక్కడ చూద్దాం. అయితే అసలు కరెంట్ అకౌంట్ అంటే ఏంటి అంటే వాణిజ్యం సహా ట్రేడ్తో పాటుగా పలు అంశాలకు సంబంధించినటువంటి ఒక నిర్దిష్ట కాల వ్యవధి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ వేసుకుందాము, లేకపోతే ఒక మంత్ వేసుకుందాం, ఒక 6 months వేసుకుందాం. సో ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోకి వచ్చిపోయే యొక్క విదేశీ మారక ద్రవ్యము ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఇండియా ఏంటి అమెరికాకు ఒక $100 ఏంటి ఐటమ్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. అక్కడ నుంచి మనకు $90 ఇంపోర్ట్ అనేది జరిగింది అనుకుందాం. సో ఎంత మిగిలింది ఇప్పుడు మనకు $10 అనేది మిగలడం జరిగింది. సో అది సర్ప్లస్ అనమాట. ఓకే, ఒకవేళ మనమే $90 చేసి వాళ్ళు $100 చేస్తే మనం ఇంకా ఎక్స్ట్రా ఒక $10 వాళ్ళకు ఇంపోర్ట్ డబ్బులు అనేది కడుతున్నాం కదా. సో ఎక్స్ట్రా $10 మనం ఇంకా బయట నుంచి చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మిగులు అనేది కావడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంటే ఎక్కువగా
జరగడం జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో వాణిజ్యం సహా పలు అంశాలకు సంబంధించి ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోకి వచ్చి పోయే విదేశీ మార్గ ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాలనే కరెంట్ అకౌంట్లో చూపడం జరుగుతుంది. అయితే గడిచిన ఆర్థిక సంవత్సరం దేశ కరెంట్ అకౌంట్ లోటు జీడిపి వాల్యూలో 0.9% ఉండగా 2018-19లో ఇది 2.1% కరెంట్ అకౌంట్ లోటు అనేది సంభవించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ద్రవ్యలోటు ఏంటి అంటే ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల మధ్య నికర వ్యత్యాసంనే ద్రవ్యలోటు అంటారనమాట. ఇది 2020-21 బడ్జెట్లో ఎంత ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారంటే 3.5% ఆఫ్ జీడిపిలో 3.5% ఉండాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. అది కరెన్సీలో ఎంత అంటే 7.96 లక్షల కోట్లు అన్నమాట. సో కానీ ఈ మే నాటికి అంటే ఇంకా హాఫ్ ఆఫ్ ద ఇయర్ కాకముందే ఎంత బడ్జెట్ అంచనాల్లో దాదాపుగా 58.6% 58.6%కి చేరడం జరిగింది. చాలా ప్రమాదకరంగా ద్రవ్యలోటు అనేది పెరుగుతుంది. అంటే ఏంటా ఇప్పుడు 4.66 లక్షలకి ఇది చేరుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ముందు మన ఇండియా ఏ విధంగా మన ప్రభుత్వం ఏ విధంగా మేనేజ్ చేస్తుందో. ఓకే, నెక్స్ట్ భారీగా పెరగనున్న మొండి బకాయిలు. సో మొండి బకాయిలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎవరు S&P సంస్థ, అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్ సంస్థ S&P చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే రుణాల యొక్క పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది మొండి బాకీల యొక్క గుర్తింపును వాయిదా వేయడమే. రుణాల యొక్క పునర్వ్యవస్థీకరణ అనేది మొండి బాకీల గుర్తింపును వాయిదా వేయడమే అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ S&P చెప్పడం జరిగింది. కరోనా కారణంగా ఏర్పడ్డటువంటి మాంద్యము, నిర్వహణాపరమైనటువంటి సమస్యల వల్ల ఎన్పిఏలు గతంలో వేసిన యొక్క అంచనాల కంటే అధికంగా ఉంటాయి. అంటే ఇంతకుముందు వేసినటువంటి అంచనాల కంటే ఎన్పిఏలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి S&P చెప్తుందన్నమాట. ఈ 2019-20 ఆర్థిక సంవత్సరంకి బ్యాంకింగ్ రంగంలో ఎన్పిఏలు 8.5% ఉంటే 2020-21కి 14%కి పెరుగుతాయని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కరోనా వల్ల మాంద్యం ఏర్పడడం ఒకటి, సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఇది ఇంకొక 6%, ఇంకొక 6% అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి S&P అంచనా వేయడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి. అదేంటి అంటే రుణాల యొక్క చెల్లింపు పైన ఆగస్టు వరకు మారటోరియంని విధించింది కదా ఎవరు, RBI. సో ఈ మారటోరియం ప్రకటించగా ఈ సమయంలో ఎన్పిఏల యొక్క గుర్తింపును RBI వాయిదా వేయడం జరిగింది. ఎందుకోసం అంటే RBI చెప్పింది, బాబు ఈ యొక్క ఆగస్టు వరకు మేము మారటోరియం పెడుతున్నా, మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టేసేయండి, డబ్బులు లేకపోతే మిమ్మల్ని ఎగవేతదారులుగా మేము ప్రకటించము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ముందు మరి ఏమవుతుందో చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటాల కొనుగోలుపై పన్ను మినహాయింపు ఏంటంటే రుణాలు చెల్లించలేక దివాలా చర్యలకు వెళ్ళినటువంటి కంపెనీలలో వాటాలను అంటే షేర్స్ని మార్కెట్ ధర కంటే తక్కువకే కొనుగోలు చేయడం పైన ఆదాయపు పన్ను మినహాయింపును ఇస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఎట్లాంటి ఏంటి విషయాన్ని తెలియజేస్తుందంటే సమస్యాత్మక కంపెనీలలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ని ప్రోత్సహించే విధంగా ఇది ఉండడం జరిగింది. అంతే కదా. సో ఇప్పుడు ఈ విధంగా కొనుగోలు చేయడం వల్ల పన్ను మినహాయింపు వస్తుంది అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ యొక్క ఇష్యూస్ అంటే నిర్వహణాపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఎదుర్కొంటుందో ఆదాయపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏ కంపెనీస్ అయితే ఎదుర్కొంటున్నాయో వాటిలలో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ట్యాక్స్ ఎగ్జంప్షన్ వల్ల. ఫైన్. అయితే ఈ విధంగా చేయడం ఎందుకోసం అంటే ఆ విధంగా నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తే అవి కొద్దిగైనా సరే ప్రాఫిట్స్లోకి వచ్చి మళ్ళీ బూస్టప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే కారణంతో ఈ విధంగా చేస్తున్నారు. చూద్దాం మరి ముందు ఏమవుతుందో. ఫైన్. నెక్స్ట్ చైనాలో కొత్త వైరస్ వచ్చింది. మళ్ళీ ఒక కొత్త వైరస్ ఎందుకు చూద్దాం. ఇది ప్రపంచానికి కరోనా వైరస్ లాంటి ఒక ప్రమాదకర మహమ్మారిని అందించినటువంటి చైనా. సో ప్రపంచానికి అసలు మనం ఎవ్వరం కూడా కని విని ఎరుగినటువంటి మనం అసలు
కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన తాతయ్యలకు, మన అమ్మమ్మలకు, నానమ్మలకు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారా? అంటే బయటికి వెళ్తే ఎక్కడ కరోనా అంటుకుంటుంది, అంటే ఏదైనా వ్యాధి వస్తుందేమో అన్నటువంటి భయంతో బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే కూర్చున్నటువంటి ఈ యొక్క అనుభవాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా అని చెప్పేసి చాలామందికి అడిగితే ఎవ్వరు కూడా చెప్పట్లేదు అనమాట. లేదు, అసలు మా జీవిత కాలంలో ఇప్పటివరకు అంటే ఒక 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి అడిగినా కూడా మేము ఎప్పుడు ఇట్లాంటి ఫేస్ చేయలేదని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి అనుభవాల్ని మనకు ఇచ్చినటువంటి చైనా ఏంటి, కరోనా వైరస్ లాంటి ప్రమాదకర మహమ్మారిని మనకు అందించినటువంటి, ప్రపంచానికి అందించినటువంటి చైనా మరొక వైరస్కి అది నిలవు కాబోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది, విపరీతంగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఇంకొక వైరస్ కూడా అంటే ఆల్రెడీ వచ్చేసింది, అది ఇంకా స్ప్రెడ్ అవుతుందో లేదో అనేటువంటి విషయం తెలియదు, కానీ దానివల్ల ప్రమాదం అయితే ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వైరస్ పేరేంటి అంటే G4 అనేటువంటి పేరు గల ఈ వైరస్ పందులల్లో గుర్తించడం జరిగింది. పందులల్లో దీన్ని గుర్తించారు. సో ఇది మనుషులకు కూడా వ్యాపిస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించి హెచ్చరించడం జరిగింది. మరి చైనా ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటుందో, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని దీన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తుందో చూద్దాం. ఫైన్. నెక్స్ట్, PM ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏంటి అంటే కరోనా టైంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆకలిని తీర్చడం కోసము, వాళ్ళు ఆకలితోటి అలమటించకుండా ఉండటానికి ప్రారంభించినటువంటి మంచి పథకమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఈ యొక్క పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లుగా మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా, ఈ యొక్క పథకంలో భాగంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్, ఫ్రీ రేషన్ని మేము ఇస్తాము నవంబర్ వరకు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు ఇచ్చారు, సో ఇప్పుడు కూడా మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అప్ టు నవంబర్. అయితే ఈ విధంగా ఫ్రీ రేషన్ని ఇవ్వడం వల్ల మొత్తము ఇంతకుముందు 3 నెలలు, ఇప్పుడు నవంబర్ వరకు మొత్తం ఫుల్ టైం తీసుకుంటే దాదాపు ప్రభుత్వం పైన 1.50 లక్షల కోట్లు, అంటే 1.5 లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పేసి ప్రధానమంత్రి చెబుతున్నారు. మాకు ఇప్పుడు ఆదాయం సరిగా లేకపోయినా కూడా, ప్రస్తుతం మాంద్యం నడుస్తున్నప్పటికీ కూడా మేము పేద ప్రజల యొక్క ఆకలి తీర్చడం కోసమే కట్టుబడి ఉన్నాం, దానికోసం ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పేసి మోడీ గారు ఈ విధంగా అప్ టు నవంబర్ ఈ యొక్క ఫ్రీ రేషన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫైన్. నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ గారు ప్రసంగించారు కదా. సో ఈ యొక్క ప్రసంగంలో వారు ఒక మాట చెప్పారనమాట. అంటే మాస్కుల్ని కంపల్సరీ ధరించాలి, ప్రజలందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంటే వైరస్ ఇంకా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది మనకు, మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది. సో మీరందరూ మాస్కులు ధరించాలని చెప్పేసి చెప్పారనమాట. ఈ మాస్కులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ధరించాలి, దానికి ప్రధాని అనేటువంటి తేడా లేదు, మామూలు మనిషి అనేటువంటి తేడా లేదు అనేటువంటి ఉదాహరిస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటి అంటే బల్గేరియా ప్రధాని అయినటువంటి బాయ్కో బొరిసో ఈయన మాస్క్ని ధరించకుండా ఒక మీటింగ్కి వెళ్ళాడనమాట. సో మాస్క్ లేకుండా మీటింగ్కి వచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈయనకు ఫైన్ని వేశారు. అంటే ఒక ప్రధానమంత్రికే బల్గేరియా దేశంలో మాస్క్ని వేసుకోనందుకు ఫైన్ని వేయడం జరిగింది. సో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ని ధరించాలి, అది చాలా ఇంపార్టెంట్ మనకు, మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి అని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫైన్. సో అందరు కూడా ప్లీజ్ దయచేసి మాస్కులు ధరించండి, జాగ్రత్తగా ఉండండి, శానిటైజర్ని పాకెట్లో పెట్టుకోండి, వీలైనంత వరకు డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే. నెక్స్ట్, నల్ల జాతీయులకు అండగా మెర్సిడెస్ ముందరికి రావడం జరిగింది. ఏ విధంగా చూస్తే ఫార్ములా 1 ఛాంపియన్ జెట్ అయినటువంటి మెర్సిడెస్, ఫార్ములా 1 ఛాంపియన్ జెట్, రేసింగ్ కార్స్ ఉంటాయి కదా. సో ఈ ఫార్ములా 1 ఛాంపియన్ జెట్ అయినటువంటి మెర్సిడెస్ జాత్యహంకారానికి వ్యతిరేకంగా, ఈ నల్ల జాతి వారికి పాపం అటాక్ చేస్తున్నారు కదా చాలామంది. సో దీనికి వ్యతిరేకంగా ఈ యొక్క నల్ల జాతీయులకు అండగా ఉండడం కోసము ఈ 2020 సీజన్లో 2020 ఈ యొక్క ఫార్ములా 1 సీజన్లో తమ జట్టు తరపున మెర్సిడెస్ జట్టు తరపున F1 రేస్లో పాల్గొనేటువంటి కార్లు ఉంటాయి కదా,
రేసింగ్ కార్స్ ఇవన్నీ కూడా నలుపు రంగుతోనే పాల్గొంటాయని చెప్పేసి మెర్సిడెస్ చెప్పడం జరిగింది. అయితే జనరల్గా ఇవి ఏంటంటే సిల్వర్ కలర్లో ఉంటాయి ఈ యొక్క జట్టు యొక్క కార్లు. కానీ వీళ్ళందరికీ సంఘీభావాన్ని తెలపడం కోసము, మేము సపోర్టింగ్గా ఉంటున్నామని చెప్పేసి చెప్పడం కోసము ఈ మెర్సిడెస్ జట్టు తమ కార్లను పూర్తిగా నలుపు రంగులోకి మార్చి ఈ 2020 సీజన్లో పూర్తిగా ఈ కార్లతోటే మేము రేసింగ్లో పాల్గొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫైన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్లో బీఎస్సీ డిగ్రీ అని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకోసం చూద్దాము. ప్రపంచంలోనే అంటే ఫస్ట్ టైం అన్నమాట, మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో బీఎస్సీ డిగ్రీ చేసేటువంటి విధానానికి కేంద్రం ఐఐటి మద్రాస్లో ప్రారంభించడం జరిగింది. ఇదేంటి అంటే ఐఐటి మద్రాస్ డెవలప్ చేసినటువంటి ఈ బీఎస్సీ డిగ్రీలో ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ కోర్సుని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ ప్రోగ్రామింగ్ డేటా సైన్స్ కోర్స్ని 10th క్లాస్లో ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ చదివి ఉండి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినటువంటి వారు కానీ, లేకపోతే ఆన్ క్యాంపస్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసినటువంటి వారు కానీ ఎవరైనా ఈ కోర్సులో చేరవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీనిలో వాళ్ళు కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు. అంటే సపోజ్ ఒక 3 months చేస్తేనేమో సర్టిఫైడ్ కోర్స్ అని చెప్పేసి అంటారు, ఒక 1 year చేస్తేనేమో డిప్లొమా కోర్స్ అంటారు. అట్లా కాకుండా 3 years కనుక కంటిన్యూస్గా ఈ యొక్క డిగ్రీని అంటే ఈ యొక్క 3 సంవత్సరాలు కనుక ఈ కోర్సును పూర్తి చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరెవరి యొక్క అనుకూలతను బట్టి వాళ్ళు ఇందులో చదువుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారనమాట. ఫైన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆన్లైన్లో బీఎస్సీ డిగ్రీని మన ఏఐటి స్టార్ట్ చేసింది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఐఐటి మద్రాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మొన్న మనం ఇంకోటి కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం కదా, ఆన్లైన్ క్లాసెస్ని సెమిస్టర్ మొత్తం కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి మరొక ఐఐటి చెప్పింది. అదేంటి? ఐఐటి బాంబే. ఫైన్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్, మన భారత విమానాలకు యూరోపియన్ యూనియన్ మోకాలడ్డు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకోసం చూసుకుంటే చైనాతో కలుపుకొని 14 దేశాల ప్రయాణికుల రాకపోకలకు అనుమతించినటువంటి, సో చైనాతో కలుపుకొని 14 కంట్రీస్ నుంచి ప్రయాణికులందరూ కూడా యూరోప్లో ఉన్నటువంటి ఆయా దేశాలకు రావటానికి యూరోపియన్ యూనియన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇండియా, అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాలకు మాత్రము అనుమతినివ్వడం లేదు. ఎందుకోసం అంటే మెయిన్ రీజన్ ఈ దేశాలలో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతుండడమే. సో ఈ కారణంతో మరొక 2 వారాల వరకు కూడా మేము పర్మిషన్స్ ఇవ్వలేమని చెప్పేసి యూరోపియన్ యూనియన్ చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఉంది కదా, సో పాకిస్తాన్కి చెందింది. ఈ యొక్క పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి విమానాలని మాత్రము 6 months వరకు 6 నెలల పాటు యూరోప్లోకి అనుమతించకూడదు అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ నిర్ణయించడం జరిగింది. ఫైన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్, కొంచెం చూసుకోండి. నెక్స్ట్, ఆమె అగుపించట్లేదు. ఈ క్యాప్షన్ చూస్తే కొంచెం బాధాకరంగా కనిపించట్లేదు, నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. ఏంటంటే లింగ వివక్ష భ్రూణ హత్యల కారణంగా. భ్రూణ హత్యలు అంటే తెలుసు కదా, సో అమ్మ కడుపులోనే ఉన్నటువంటి పాప ఆడపిల్ల అయితే కనుక కడుపులోనే చంపేయడము, లేకపోతే ఆ పసిపాప పుట్టిన తర్వాత ఆడపిల్ల అని తెలిసిన తర్వాత చంపేయడం అనమాట. సో దాన్నే భ్రూణ హత్యలు అంటారనమాట. ఈ లింగ వివక్ష భ్రూణ హత్యల కారణంగా గత 50 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 14.20 కోట్ల మంది మహిళలు, ఆడపిల్లలు జనాభా లెక్కల్లోంచి అదృశ్యమయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క 14.26 కోట్ల మందిలో మహిళల్లో మన ఇండియా నుంచే 4.58 కోట్ల మంది ఉన్నారని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి తన యొక్క రిపోర్టు ప్రపంచ జనాభా నివేదిక 2020లో పేర్కొనడం జరిగింది. ఇది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇందులో కూడా చైనా ఫస్ట్ ప్లేస్ని ఆక్యుపై చేసింది. చైనాలో దాదాపు 7.23 కోట్ల మంది మహిళలు అదృశ్యమైపోయారు. సో ఈ విధంగా 7.23 కోట్ల మంది మహిళల అదృశ్యంతో చైనా ఫస్ట్ ప్లేస్లో ఈ విషయంలో నిలవటం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, ఇది చైనానేమో 7.23 కోట్లు, ఇండియానేమో 4.58 కోట్లు. ఇక్కడే మనకు ఆల్మోస్ట్ 12 కోట్ల మంది కవర్ అవుతున్నారు. అంటే ఎంత దారుణంగా, అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి మన దేశాల్లోనే అత్యధికంగా కూడా మహిళలు అదృశ్యమవుతున్నారు. ఫైన్. అయితే 2014లో 2014లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్ అనేటువంటి ఒక పత్రిక ఒక నివేదికను
రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఆ నివేదిక ప్రకారము మన ఇండియాలో భ్రూణ హత్యల రేటు విపరీతంగా ఉందని చెప్పేసి, పుట్టినటువంటి ప్రతి 1000 మంది ఆడపిల్లల్లో 13.5% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి 1000 మంది ఆడపిల్లల్లో 13.5% మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ చెప్పడం జరిగింది. అయితే ఇండియాలో అప్నీ బేటీ అప్నా ధన్, మన బిడ్డనే, మన ఆడపిల్లనే మనకు మహాలక్ష్మి అనేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల లోపల మార్పు వస్తుంది అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ప్రశంసించడం జరిగింది. ఫైన్. అప్నీ బేటీ అప్నా ధన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కంప్లీట్గా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఆర్టికల్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. అండ్ ఈ యొక్క నివేదికలో ఇంకొక చిన్న విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. అదేంటి అంటే, ఈ రిపోర్టు ప్రకారము మహిళా శిశు మరణాలు, ఈ భ్రూణ హత్యలు, ఈ యొక్క శిశు మరణాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో వివాహ వ్యవస్థ పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయని. ఎందుకోసం అంటే, మగవారు పెళ్లి చేసుకోవడానికి మరొక ఆడ మనిషి దొరక్క పురుషుల యొక్క వివాహాలు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. ఇది ఎంతవరకు అంటే 2025 అంటే 2055 సంవత్సరం నాటికి స్త్రీ పురుషుల యొక్క మధ్యలో అంతరం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయి పురుషుల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇదే విధంగా ఆడవాళ్ళ పట్ల మనం కర్కశంగా ప్రవర్తిస్తే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోయి ఈ స్త్రీ పురుషుల మధ్య అంతరం అనేది విపరీతంగా పెరిగి జనాభాలో దాదాపు 10% మంది పురుషులకు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా వివాహాలు అయ్యేటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం సమాజంలో కూడా ఆడపిల్లను మనము చాలా తక్కువగా చూసేటువంటి ఈ బుద్ధిని, అంటే అందరూ చూస్తారని కాదు కానీ కొన్ని చోట్ల ఉంది. సో దీన్ని కనుక తొలగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి, ఇప్పుడనే కాదు, మనము క్రీస్తు పూర్వం నుంచి తీసుకున్నప్పటికీ మన దేశంలో నాగరికత మొదలైనప్పటి నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ప్రతి విషయంలో మగవారితో సరి సమానంగా ఆడవారు పోటీ పడుతున్నారు, ఉన్నతమైనటువంటి స్థానాలకు కూడా వెళ్తున్నారు. ఒక ఇందిరాగాంధీ గారు, ఒక మదర్ తెరిసా గారు, ఒక కల్పనా చావ్లా, సో ఇట్లా ఎంతోమందో గొప్ప గొప్ప మహిళలు ఈ విధంగా మన దేశంలో పుట్టడం జరిగింది, మన దేశంలో సేవ చేయడం జరిగింది, మన దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళడం కూడా జరిగింది. సో ఆడవాళ్ళకు మనం సంరక్షిద్దాం, వాళ్ళకు మనతో పాటుగా ఈ యొక్క భూమిపైన జీవించేటువంటి హక్కు ఉంది అని చెప్పేసి మనమందరం కూడా వాళ్ళకు సహాయం అనడానికి కూడా వీలేదు, వాళ్ళందరికీ కూడా మనం చేయూతనిద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి అందరికీ. ఫైన్. నెక్స్ట్, తమిళనాడులో 2వ రాకెట్ కేంద్రం. తమిళనాడులో మరొక రాకెట్ కేంద్రాన్ని, అంటే రాకెట్ని ప్రయోగించేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసము వాళ్ళు భూసేకరణ చేస్తున్నారట. ఎందుకోసం చూసుకుంటే ఇటీవల రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ అంతరిక్షంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి చర్యలు తీసుకోవడము, అదేవిధంగా ముందు అంటే ఈ విధంగా ప్రైవేట్ భాగస్వామ్యం యొక్క చర్యలు తీసుకోవడంతో ముందు దేశంలో ఉపగ్రహాల యొక్క ప్రయోగాలు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దాంతోపాటు మిగతా దేశాలలో ఒకటికి మించి ఎక్కువగా రాకెట్ ప్రయోగ కేంద్రాలు ఉండడంతో మన ఇస్రో కూడా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడున్నటువంటి ఏకైక రాకెట్ ప్రయోగ కేంద్రం అయినటువంటి శ్రీహరికోట షార్ సతీష్ ధావన్ స్పేస్ షార్కి అదనంగా మరొక కేంద్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సో ఇందులో భాగంగా తమిళనాడులో ఉన్నటువంటి తుత్తుకూడి, పేరు బాగుంది కదా, తుత్తుకూడి జిల్లాలోని కులశేఖర పట్టణానికి సమీపంలో ఇస్రో దాదాపు 2500 ఎకరాల భూమిని సేకరించడం కోసం చర్యలు తీసుకుంటుంది. అతి త్వరలోనే అక్కడ ఈ రాకెట్ లాంచింగ్ ప్యాడ్ని ఏర్పాటు చేయడం కోసము వాళ్ళు పనులు అనేటువంటి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి తుతుకుడి జిల్లాలో ఉన్నటువంటి కులశేఖర పట్టణంకి సమీపంలో. ఫైన్. నెక్స్ట్, నిధులున్నాయి, డబ్బులున్నాయి కానీ ఖర్చు అవ్వట్లేదంట. ఇక్కడ చూసుకుంటే ఎంపీ ల్యాడ్స్ తెలుసు కదా, మన పార్లమెంటు సభ్యులకు ఇచ్చేటువంటి పథకం అనమాట. అంటే వాళ్ళకు ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు ఇస్తారనమాట నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసము. సో ఈ ఎంపీ ల్యాడ్స్ పథకం కింద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులకు ఇచ్చేటువంటి 5 కోట్ల రూపాయలను 2 విడతల కింద ఇస్తూ ఉంటారు. కానీ కరోనా కారణంగా 2020-21 అదేవిధంగా 2021-22 సంవత్సరాలకి ఈ ఎంపీ ల్యాడ్స్ పథకాన్ని ప్రస్తుతానికి నిలిపేయడం జరిగింది. అయితే అంతకుముందు సంవత్సరం ఇచ్చారు కదా, 2019-20 సంవత్సరము. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఎంపీ ల్యాడ్స్ నిధులలో 90% నిధులు
ఖర్చు కాకుండా జిల్లా అధికారుల దగ్గర నిరుపయోగంగా ఉండిపోవడం జరిగిందనమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల యొక్క ఖాతాలలో 10.97%, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ ఖాతాలలో 10.31% నిధులే ఖర్చయినట్లుగా ఎంపీ ల్యాడ్స్ వెబ్సైట్ గణాంకాలు చెబుతున్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఖాతాలలోనేమో 10.97%, తెలంగాణ స్టేట్ ఎంపీ ఖాతాలలోనేమో 10.31% నిధులు మాత్రమే ఖర్చు అయ్యాయి అన్నమాట. సో అయితే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, తెలంగాణ స్టేట్ ఎంపీలు పాపం వాళ్ళు పనుల కోసం డబ్బుని రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలేమో 95.87% నిధుల్ని రిలీజ్ చేశారు. తెలంగాణ స్టేట్ ఎంపీలేమో 74.35% నిధుల్ని రిలీజ్ చేశారు. కానీ అధికారులు మాత్రము వీటిలలో కేవలం 10% మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ లోపం జరుగుతుందనేది చూసుకోవాలి, దీన్ని సెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్, కొత్త అంబులెన్సులు ప్రారంభించారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోగులు, శిశువుల యొక్క మరణాలు తగ్గించడమే ధ్యేయంగా 1088 నూతన అంబులెన్స్లను ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలో ఒక 108 ఉంటుంది. అదేవిధంగా సంచార వైద్యశాలగా పేరు పొందినటువంటి 104 వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫైన్. చిన్నారుల కోసము, చిన్నపిల్లల కోసము 26 నియోనేటల్ అంబులెన్స్ని కూడా ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో డేట్ ఇంపార్టెంట్, నిన్న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఎంత 1088 అంబులెన్స్ని స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకము 2019-20 ఆర్థిక సంవత్సరం, అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ నుంచే వైఎస్ఆర్ పంట రుణాల వడ్డీ పథకాన్ని అమలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి? గత ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ నుంచి ఈ పథకం కింద ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. నిజంగానంటే వాళ్ళు ₹1,00,000 తీసుకున్నారనుకోండి అప్పు, దాన్ని సంవత్సరం లోపల చెల్లించాలి. సో ఆ విధంగా ఎవరైతే చెల్లిస్తారో వారికి 0 ఇంట్రెస్ట్కే ఆ రుణం లభించడం జరుగుతుందన్నమాట. ఒకవేళ సంవత్సర కాలం కనుక దాటితే ఆ యొక్క రుణం పైన ఖచ్చితంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు తీసుకొచ్చారనమాట. అయితే ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకము, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం, ఈ 2 పథకాల యొక్క నిబంధనలకు అనుగుణంగానే అర్హతల్ని ప్రమాణాలని పెట్టడం జరిగిందనమాట ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కోసము. ఫైన్. ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ మీకు కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని చక్కగా చదువుకోవచ్చు. అండ్ మైండ్స్ అకాడమీది టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్స్ అవ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందుతూ ఉండండి. ఫైన్. అండ్ మైండ్స్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలి అని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.